ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ యొక్క ఆశయాల మేరకు మా డైరెక్టర్ గారు మల్లారెడ్డి సార్ సూచనల సలహాల మేరకు మా ఎకాలజీ సెంటర్ నుండి సూచనల సలహాలు ఇస్తున్నాము. అదేవిధంగా ఎంకే ఫార్మింగ్ వాళ్ళకు కూడా మేము సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దీన్ని మొత్తం టోటల్గా వాళ్ళు ఉండే 50 ఎకరాల్లో మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేయడం జరుగుతుంది. వారికి కూడా మా యొక్క సూచన సలహాలు ఎప్పుడు కూడా ఇస్తుంటాము. అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎంకే. ఎకరాకి జీవామృతం తయారు చేయాలంటే మనకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ అంటే మనము 200 లీటర్లు పట్టే డ్రమ్ము ఒకటి తీసుకోవాలి. మరియు ఆవు పేడ 10 కేజీలు, ఆవు మూత్రము 10 లీటర్లు, 2 కేజీలు బెల్లము, 2 కేజీలు ఆపురాల పిండి, అంటే మళ్ళీ 1/4 కిలో పుట్టుమట్టి, ఇవి ఇన్పుట్స్గా తీసుకొని మొదటిసారిగా డ్రమ్లో 1/4 భాగం 180 లీటర్స్ నీళ్ళు పెట్టిన తర్వాత పేడ కలుపుకోవాలి 10 కేజీలు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ బెల్లం పిండి 2 కేజీలు చిన్న డ్రమ్ములో 10 లీటర్లతో కలుపుకొని మళ్ళీ పోయాలా. బెల్లం కూడా ఆ విధంగా కలుపుకొని తీసుకోవాలా. తర్వాత గంజు పోసి మళ్ళీ పుట్టుమన్ను వేసి దాన్ని 4 రోజులు అంటే ఆ విధంగా నీడికి పెట్టాలి. ఎండికి పెట్టకూడదు, నీడికి పెట్టి 4 రోజుల తర్వాత 5వ రోజుకి ఈ జీవామృతం తయారైందా లేదనడానికి మనకి ఇండికేషన్ వచ్చేసి బంగారపు వర్ణం కలర్ అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు తయారైన తర్వాత మనము 1 ఎకరాకి స్ప్రే చేసినప్పుడు 1 లీటర్ జీవామృతం తీసుకొని దానికి 5 లీటర్లు నీళ్లు తీసుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ద్రవ జీవామృతం అయితే మనం డ్రిప్కి వేసుకోవచ్చు, మళ్ళీ కాలువలకు వదులుకోవచ్చు, డ్రిప్కి వేసుకోవచ్చు. డ్రిప్కి కానీ కాలువలకు కానీ మళ్ళీ స్ప్రేస్ కూడా వేసుకోవచ్చు. కానీ జీవామృతము రెడీ అయిన తర్వాత దీన్ని మనం వడబోసుకోవాలి. కాటన్ బట్ట దగ్గర వడబోసుకుంటే దీంట్లో ఉండే వేస్ట్ అంతా నాజిల్కి అడ్డుపడుతుంది అన్నమాట. అట్లా కాకుండా మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఇది 1 ఎకరాకి మాత్రమే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. పంట పైరు దశను బట్టి మనము చెనక్కాయ చిన్నగా ఉంటుంది, చెనక్కాయకి అయితే 8 స్పేర్లు మనం వేసుకోవచ్చు. ఇంకా నిరంతరం పండ్ల చెట్లకి ఎక్కువగా పడుతుంది. అట్లా మనం తయారు చేసుకున్నటువంటి ఎంత తయారు చేసుకుంటే మనం పంటను బట్టి మనం తయారు చేసుకోవచ్చు. ఇది భూసారం పెంచడానికి ఉపయోగపడుతుంది. భూసారము పెంచడానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎంకే ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్.